ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు దాదాపు మొత్తము ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి 2 నెలల నుంచి ఉన్నారు, కానీ ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అదేదో మేము కావాలని చేసింది కాదు, తల్లుల సేవ కోసం, తల్లులను తనవి తీర దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు వస్తున్న సందర్భంలో మన ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి గ్రామాలలో ఇనిషియేట్ తీసుకొని అక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కూడా మరి పనిచేయాలని కోరుకుంటూ ఈ జాతర విజయవంతానికి మరి సహకరిస్తున్న మీ అందరికీ, మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, మా అన్న సీనన్న గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ అక్క గారికి, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఎంటైర్ మా క్యాబినెట్లో మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది. తల్లుల డెవలప్మెంట్కో మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా ప్రతి పనిని కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కూడా చూడకుండానే కనపడకుండానంత మెయింటెనెన్స్, ఇటు అధికారులు 16,000 మంది అధికారులు, వాళ్ళ టెంట్లు, వాళ్ళ మెయింటెనెన్స్, పోలీసు దాదాపుగా 11,000, ఇట్లా కరెంటు లైన్స్, డ్రింకింగ్ వాటర్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, కానీ ఖచ్చితంగా అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం. మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాస్థ ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర 1000 ఏళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటూ అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి రండి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఈ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రావాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ సేవలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి, మీడియాతో సహా ఉద్యోగులకు అందరికీ, ట్రస్ట్ బోర్డుకు, ట్రస్ట్ బోర్డు చైర్మన్కు, అదేవిధంగా పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం కలిసి తల్లులకు ఈ 4 రోజుల సేవలో పనిచేసి భక్తులను సక్రమంగా దర్శనం చేయించి సులభంగా క్షేమంగా ఇళ్లలో పంపిద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.